ఇక వరంగల్ జిల్లా చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలంటూ రైతులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఈ ధర్నాకు మద్దతు తెలిపారు. 5 ఏళ్లుగా పరిహారం ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంటికో ఉద్యోగం కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు కరెంటును ఇచ్చేటువంటి ఈ ప్లాంట్లో భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో భూమి ఇచ్చినటువంటి వాళ్ళకు నష్టపరిహారం రాకపోవడం వల్ల ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్లాంట్ ముందు కూర్చున్నటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడే సిఎండ్ఎండి గారితో, సిఈ గారితో, ఆర్డీఓ తోటి అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లో కూడా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని వారి దృష్టి తీసుకెళ్ళలేదు. గతంలో మొదటి విడతలో కూడా ఇలే కారణం చేత ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ వారి యొక్క సమస్యలు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇది గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డు మీదకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సిఎండ్ఎండి గారు 15 రోజుల పాటు ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే ఆ 51 ఎకరాలకు దాదాపు 90 మంది లబ్ధిదారులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తారు.